మేడిగడ్డ 7వ బ్లాక్ మళ్ళీ నిర్మించాలి అని చెప్పేసి నిప్పులున్న కమిటీ ఏదైతుందో చెప్పడం జరిగింది. వీళ్ళు ఎన్డీఎస్ఎఫ్ గుర్తించినట్టు చెప్తున్నారు. సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ యొక్క డ్యామ్ అనేది కుంగిపోయిందని చెప్పేసి గత సంవత్సరం క్రితమే బయటపెట్టడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ఏం చెప్తున్నారా అని అంటే ఈ డ్యామ్ అనేది డేంజర్లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ నిర్మించాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి ఘటన. దీని విషయమైన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అంతకుముందు ప్రభుత్వంలో లేనప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము సొమ్ముల గురించి ఏది మన లాలూచిపడి కమిషన్ల గురించి మాత్రమే కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది అని చెప్పేసి ఒకప్పుడు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని మీద చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు, జైలు సిద్ధంగా ఉన్నాయి, జైలు కూర్చోవాలి, జైలు కూర్చోలెక్క పెట్టాలి. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అది బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే అందరినీ కూడా మేము జైల్లోకి పంపిస్తాము, జైల్లో గదులు కూడా నిర్మాణం చేసినామని చెప్పాడు. కానీ 15 నెలలు అవుతుంది, ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్య అనేది తీసుకోవట్లేదు. మరి ముందు ముందు ఏమైనా చర్యలు తీసుకుంటారు అనేది కూడా మాకు తెలియదు. కానీ చూడండి, ఇక్కడ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో ప్రణాళిక మొదలుకొని నిర్వహణ వరకు పలు లోపాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తించడం తెలిసింది. 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి మళ్ళీ నిర్మించాలని సిఫార్సు చేసిన విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బ్లాక్ను మళ్ళీ నిర్మించేందుకు అవసరమైన డిజైన్లు రూపొందించే బాధ్యతను కూడా కేంద్ర జలవనరుల సంఘానికి అప్పగించాలని సూచించినట్టు తెలుస్తుంది. కేంద్ర జల సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ 2 వారాల క్రితం నివేదికను అందజేయగా దీనిపై 3 రోజుల క్రితం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చర్చించినట్టు సమాచారం. ఎన్డీఎస్ఏ జల సంఘం జలశక్తి అధికారులు చంద్రశేఖర్ అయ్యర్ నివేదికలో ముఖ్యాంశాల గురించి ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్టు తెలిసింది. ఈ నివేదికను తదుపరి కార్యాచరణ ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో పాటు కొన్ని పిల్లర్స్ దెబ్బతిన్నాయని డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ నివేదికలు ప్రభుత్వానికి దెబ్బతిన్నట్లు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ నివేదికపై విజ్ఞప్తి మేరకు మార్చి 24/2 చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఎన్డీఎఫ్ఈ నియమించింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా మన 2వ పేజీలు ఇచ్చాడు. 2వ పేజీలో ఓకే ఇది జరిగింది, ఇది నివేదిక అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీని గురించి కూడా ఒకసారి ప్రభుత్వం అనేది ఆలోచన చేసుకొని దీనికి సంబంధించినటువంటివి చేయాలి. దీని విషయం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మంచి దీని మీద పట్టుదలతో ఉంది. మేము ఇచ్చినటువంటి నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏం చేసింది అంటే యూజ్ చేసుకోలేదు, మేము చెప్పినట్టు వినలేదు, కాబట్టి మేము ఫండ్స్ ఇవ్వలేకపోయినామని చెప్పేసి మొన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి మన మోడీ గారికి భేటీ లోపల చెప్పడం జరిగింది. మేము ఇన్ని ప్రాజెక్టులు మేము డబ్బులు ఇస్తున్నాము, మీ బాధ్యతతోటి గవర్నమెంట్ పాతయి పక్కన పెట్టేసింది, మీరు దీన్ని కంప్లీట్ చేయండి అని చెప్పేసి 30-40 పాయింట్స్ను ఇవ్వడం అయితే జరిగింది రేవంత్ రెడ్డి గారికి.